ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులను విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు పలుమార్లు ముఖ్యమంత్రి ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులను పిల్లలు కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసిన వారికి వృద్ధాప్యంలో తోడుగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలున్నా కూడా కొంతమంది తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే వారి జీతం నుంచి 15% కోత విధించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు డ్రాఫ్ట్ సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా త్వరలో జరగబోయే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానాల్లో బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే విచారణ జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ సర్వీసు రికార్డుల్లో తల్లిదండ్రుల పూర్తి వివరాలను విధిగా నమోదు చేయాల్సి ఉంటుంది. కట్ చేసిన జీతాన్ని ఉద్యోగి ప్రమేయం లేకుండా నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ట్రెజరీ నుంచే ఆ నిధులను మళ్లించేలా సాఫ్ట్వేర్ అనుసంధానం చేస్తారు. శాశ్వత ఉద్యోగులతో పాటు కార్పొరేషన్లు, బోర్డులు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, ఎయిడెడ్ విద్యా సంస్థల సిబ్బందికి ఇది వర్తించేలా డ్రాఫ్ట్ తుది దశకు చేరుకుంది. ఒకవేళ తల్లిదండ్రులకు 2-3 పిల్లలుండి వారంతా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే ఆ మొత్తాన్ని అందరి జీతాల నుంచి సమానంగా కట్ చేస్తారు. అయితే ఎలాంటి సొంత ఆదాయం, పెన్షన్, అద్దెలు లేకుండా పూర్తిగా పిల్లలపైనే ఆధారపడిన వృద్ధులకు మాత్రమే ఈ చట్టం ద్వారా ప్రయోజనం కలగనుంది. 2017లో అస్సాం తీసుకొచ్చిన ప్రణామ్ చట్టం నమూనాను ప్రభుత్వం తీసుకుంది. ఈ చట్టం ద్వారా తల్లిదండ్రుల పోషణకు అవసరమైన ఆర్థిక భద్రతతో పాటు ఉద్యోగుల్లో నైతిక బాధ్యత మరింత పెరుగుతుందని సర్కార్ భావిస్తోంది.